యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించెను, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకు పోవుడి. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 11th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ యెహోషాపాతు మీదకి 3 రాజ్యాల్లో ఉన్నటువంటి రాజులు సైన్యము చుట్టుముట్టేశారు, గట్టి కట్టేశారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అదే సమయంలో యెహోషాపాతు దేవుని సందులో తగ్గించుకుని దేవుని సందులో ప్రార్థన చేశాడు. ప్రభువా, మా శక్తి సరిపోదు, ఈ గొప్ప సైన్యం యుద్ధం చేయటం మా వల్ల కాదు, మీరే మాకు దిక్కు అని 12వ వచనం ప్రార్థన చేశాడు. అంటే వెంటనే దేవుడు అద్భుత రీతిలో ఆయనకి ఓ ప్రవక్త ద్వారా ప్రవచనం పంపించాడు. ధైర్యంగా ఉండండి, ఈ గొప్ప సైన్యాన్ని మీరు భయపడొద్దు, జడవద్దు, యుద్ధం మీరు కాదు, నేను చేస్తానండి దేవుడు. ప్రైజ్ జీసస్. మీరు వెళ్ళండి, యుద్ధంలో యుద్ధం చేయొద్దు, నన్ను స్తుతించి గణపరచండి, నేను చూసుకుంటానడు దేవుడు. అదే చేశారు. భయపడుకోకుండా ధైర్యంతో దేవుడు చెప్పిన మాట విని వాళ్ళు దేవుని స్తుతించుకుంటూ, ఆరాధించుకుంటూ, తాళాలతో, చప్పట్లతో యుద్ధంలోకి వెళ్ళారు. శత్రువులకు మతి చెడిపోయింది. ఇది ఈడ్లేడు బాబు, కత్తి లేదు, దాలు లేదు, ఈట లేదు, వీళ్ళేంటి స్తుతించుకుంటూ వస్తున్నారు, ఏం జరుగుద్ది? అద్భుతం, ఆశ్చర్యకార్యం. వాళ్ళు పొడుచుకుని చచ్చిపోయారు. అలా 3 రాజ్యాల సైన్యం చచ్చిపోయారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ వస్తువులు దోచుకున్నారు. ఇక్కడ మనం వినాల్సింది, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఈరోజు ఏంటంటే, ఏ శత్రువుకి, ఏ వ్యాధికి, ఏ సమస్యకి, ఏ అప్పుకి, ఏ సైతాన్ శక్తికి, ఏ చేతపడి క్రియకి, దేనికి భయపడక. ఈరోజు ప్రభు అంటున్నారు, ధైర్యంగా ఉండు. మొన్న సండే వాకింగ్ కూడా గడ్స్, ఆ ధైర్యం కలిగి ఉండు. ఏ సమస్య వచ్చినా భయపడక, ఎవరిని విడిచిపెట్టేసినా భయపడక, ధైర్యంగా ఉండు. అయిన వాళ్ళే మోసం చేశారా, పక్కన పెట్టేశారా, లేదా ఇంట్లో వాళ్ళే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారా, ధైర్యంగా ఉండు. ధైర్యాన్ని కోల్పోకు. దేవుడు నీతో ఉన్నాడు, నేను విడవడు, ఎడబాయడు. గొప్ప విజయాన్ని ఇచ్చాడు యెహోషాపాతు కాలంలో. యుద్ధం దేవుడు చేశాడు. ఈ యుద్ధం నాది కదా, యెహోవాది అని దావీదు ఎలా ముందుకెళ్తే ఎలా విజయం ఇచ్చాడు, యెహోషాపాతు కూడా అలాగే ఇచ్చాడు. నీకు నాకు అలాగే విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ జీసస్. భయపడవద్దు, ధైర్యంగా ఉండు. భయపడవద్దు, ధైర్యంగా ఉండు. చెల్లి నీతోనే, తమ్ముడు నీతోనే, అన్నా, అంకుల్, ఆంటీ నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండు. దేవుడు నీ కార్యమును సఫలపరచబోతున్నాడు, నిన్ను సమస్య నుంచి విడిపించబోతున్నాడు. ఈజ్ ప్రొఫెసీ. ప్రార్థన ఆశ్చర్యకాడ నీకు వందనాలు. కృప చూపించండి. జడియొద్దు, ధైర్యంగా ఉండమన్నాం. ధైర్యంగా ఉండే కృప మా అందరికీ దయచేయండి. కృప చూపించండి. విశ్వాసం దయచేయండి. పిరికితనం, అవిశ్వాసం, భయం మాలోని తీసేయండి. ఎవరు ఏ వ్యాధిని బట్టి భయపడుతున్నారో ఆ వ్యాధిని విడిపించండి. ఎవరు ఈ సమస్యలు కుంగిపోయిన సమస్యలు విడిపించండి. ఎవరికి జాబు లేక ఇబ్బంది పడుతున్నారు, జాబ్స్ ఇవ్వండి. ఏసునామలు జాబ్స్ వచ్చునుగాక, ఏసునామలు హైక్స్ వచ్చునుగాక, ఏసునామలు స్వస్థత నీ కలుగునుగాక. మానకరణ వ్యాధి నుంచి విడిపించి స్వస్థపరచండి. హాస్పిటల్లో స్వస్థపరచండి. ప్రభా, ఎలిజబెత్ ఆంటీ నీళ్ళు నిద్రించారు, ఆ కుటుంబాన్ని, మురళిని, కుటుంబాన్ని అంతా కూడా ఆదరించండి, ధైర్యపరచండి, కృప చూపించండి. ఆయన నీ ఆశీర్వాదం వారితో ఉంచండి. ఎవరు నాయన ఆయా సమస్యలు ఎప్పటికూర పరిస్థితులు ఎత్తున్నారు, వాళ్ళందరూ కూడా దర్శించి, దీవించి, కృప చూపించి, ధైర్యం, విశ్వాసం దయచేయండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. ఆయన పెళ్లి కానుడు పెళ్ళి వాళ్ళు గర్భాలు పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు పొందాలి. ఆయన వచ్చే వారం మీ చిత్తమైతే జాబ్ లేని వాళ్ళకి ప్రేస్, కృప చూపించండి. ప్రాపర్టీస్ అండి దీవించండి. గొప్ప కార్యాలు చేయండి. ఈ రోజంతా గొప్ప చేయమనివ్వండి. మంచి వాతావరణం ఆంధ్రాలో ఆ ఫ్లడ్స్ నుంచి వాటిని విడిపించండి. వర్షాలు కొట్టివేయండి, చీకటి తొలగించండి. ప్రతి ఒక్కరు అవసరాలు తెచ్చండి. మీ దీవులతో నింపండి. జయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బర్త్డే జరుపుకున్న వాళ్ళకి విష్ హ్యాపీ బర్త్డే టు యూ. యానివర్సరీ జరుపుకున్న విష్ హ్యాపీ యానివర్సరీ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.